ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వీటన్నిటిని కూడా మేము రాగానే వెంటనే పూర్తి చేస్తాం. అన్నిటికంటే కూడా నిజంగా మనకి ఇంత చక్కటి కాలువల నుండి దారి పొడవునా వస్తా ఉంటే నాకే విపరీతమైన దుర్గంధం ఉంది. రాగానే డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ మనకి ఎక్కడైతే దుర్గంధంగా ఉన్న డంప్ యార్డ్లు కానీ వీటన్నిటినీ భోపాల్ లాగా లాస్ వేగాస్ లాగా శుభ్రపరిచి దుర్గంధం నుంచి తెనాలని విముక్తి చేస్తామని మీకు మాటిస్తా ఉన్నాను. అలాగే చాలా మండలాల్లో కానీ మనకి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్న డాక్టర్లు కొడుతుంది, మనకి ఎక్విప్మెంట్ కొడుతుంది. అందుకని వీటన్నిటికీ సరైన భోజన వసతులు కూడా లేవు. ప్రప్రథమంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, రైతాంగానికి కావాల్సిన చెక్ డ్యాంలు, ఇరిగేషన్ ఫెసిలిటీస్తో పాటు ఆరోగ్యానికి అవసరమైన మెడికల్ ఫెసిలిటీస్ ని, మెడికల్ హాస్పిటల్స్ ని అప్డేట్ చేస్తాం. 100 పడకల ఆసుపత్రిని మీకు నిర్మించేలాగా మేము బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా యువతకి మన చంద్రబాబు గారితో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోను, నిడదవోలు మీటింగ్లోను, అలాగే కోనసీమ మీటింగ్లో తూర్పు గోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒకటే మాట్లాడా. ఆయన దృష్టికి తీసుకొచ్చాను. మనం కుల గణాంకాలు పెడతాం. ఏ గ్రామంలో ఎన్ని కులస్తులు ఎంతమంది ఉన్నారు, ఏ గ్రామంలో మహిళలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. జగన్ కూడా ప్రతి చోట 50 మందికి ఒకళ్ళు పెట్టాడు మనిషిని. నేను కోరుకుంటుంది కుల గణాంకాలతో పాటు మనం చూడాల్సింది ప్రతిభని గణించాల్సిన అవసరం ఉంది. ఎవరికి సమర్థత ఉంది, ఎవరికి ప్రతిభ ఉంది, ఎవరికి అంటే ప్రతిభా గణాంకాలు, సమర్థత గణాంకాలు, అభిరుచి గణాంకాలు. చాలా మంది ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు, ఆడపడుచులు, పేద వర్గాల ఆడపడుచుల నా దగ్గరికి వచ్చి మా అభిప్రాయం ఎవరు తీసుకోలేరు, మా భర్తలు కూడా తీసుకోరు. మమ్మల్ని అందరూ మాకు ఇల్లు నడిపేవాళ్ళం, మాకు రాజకీయాల్లో సే కావాలి, మేము కూడా ఎవరు సరైన అభ్యర్థి, ఎవరు సరిగా అభ్యర్థి కాదని మాకు అభిప్రాయం ఉంటుంది. ఈసారి మా భర్తల్ని మా ఇంట్లో లక్ష్య పెట్టకుండా కూటమికి ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పారు. అలాంటి మహిళా అక్క చెల్లెలకి, ఆడపడుచులకి, యువతులకి నేను మాటిస్తున్నాను. అమ్మ, రేపు పొద్దున మీ అందరికీ కూడా గణాంకాలు నిర్వహిస్తాం. కేవలం కుల గణాంకాలు కాదు, ముఖ్యంగా ఆడపడుచులకి నేను పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామంలో అక్కడ లేసులు చేస్తారు. ఆ లేసులు ఎక్కడో జర్మనీకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇంట్లో కూర్చొని వంట వార్పుతో పాటు పిల్లలను చూసుకోవడంతో పాటు ఆ లేస్ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల నేను దాదాపు 30 సంవత్సరాల క్రితం చూసేవాడిని. ఆ లేస్తో పాటు డబ్బులు సంపాదిస్తారు. చాలా మంది మహిళలకి, ఆడపడుచులకి మీరు కేవలం వంటింటికే పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కూడా ఆర్థిక పరిపుష్టి కావాలి, మీకు ఏదైనా నేర్చుకోవాలని తపన ఉంటుంది. బిడ్డలు ఒక వయసుకు వచ్చిన తర్వాత మేము ఖాళీగా ఉండకుండా మాకు కూడా ఏదైనా పని కావాలి, మాకు కూడా డబ్బు సంపాదించాలి. నాకు మా అక్కలు చెప్తా ఉంటారు, మా అమ్మ చెప్తా ఉంటుంది, మా వదిన చెప్తా ఉంటుంది. నేను అందుకని చెప్తున్నాను, ఆడబిడ్డలను అర్థం చేసుకునేవాడిని. నేను మీకు మాటిస్తున్నాను, మీరు ఏదన్నా ప్రతిభ నేర్చుకోవాలి, మీకు ఏదైనా ఒక స్కిల్ డెవలప్మెంట్ కావాలి, ఇంటికొచ్చి మీకు నేర్పించే విధంగా, ఇంటికొచ్చి వయోజన విద్య నేర్పించేలాగా, మీ కాలనీలో మీకు అందుబాటులో ఉండేలాగా స్కిల్ డెవలప్మెంట్ మేము చేసి పెడతామమ్మా. మేమందరం కూర్చోబెట్టి మీకు అండగా ఉంటాం. అలాగే మీ మీద ఒక్క రౌడీలు కానీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటే ఎంత భయపడతారో, మహిళల్ని ముట్టుకోవాలంటే అంత భయపడే బలమైన చట్టాలు తీసుకొస్తాం. ఉన్న చట్టాలని మరింత పటిష్టం చేస్తాం. ముఖ్యంగా యువతకి నేను మొన్న సభలో, కోనసీమ సభలో చెప్తా ఉన్నా. మొన్న మా అన్నయ్య చిరంజీవి గారు జనసేన పార్టీకి ఒక 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. నేను ఆశించలా, ఊహించలా.
అర్జెంటుగా రమ్మంటే హైదరాబాద్ వెళ్ళాను. ఆంజనేయ స్వామి సమక్షంలో ఆయన చేస్తున్న సినిమా ఆ సెట్లో ఆంజనేయ స్వామి విగ్రహం వెనక ఉండి ఆయన ఆశీస్సులతోటి ఒక 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఒకటే అన్నారు, నువ్వు ప్రజల కోసం బలంగా నిలబడతావు, నువ్వు నీలాంటి వాడికి ముఖ్యంగా కౌలు రైతులకి నువ్వు చేసింది నాకు నిజంగా హృదయాన్ని కలిచేసింది. ఎలక్షన్ టైంలో నీకు ఎంత పనికొస్తే నా 5 కోట్ల రూపాయలు నీకు ఇస్తా ఉన్నాను. అక్కడితో ఆకుండా రామ్ చరణ్ గారికి కూడా చెప్పారు. ఈ మధ్యనే వేల్ యూనివర్సిటీ డాక్టరేట్ పొందారు. ఆయనకు కూడా చెప్తా ఉన్నారు, ఇతను మన కుటుంబ సభ్యుడని కాకుండా సమాజానికి మేలు చేసే వ్యక్తిగా నువ్వు కూడా విరాళం ఇవ్వు అని. సో మనస్ఫూర్తిగా చిరంజీవి గారికి తెనాలి సభ నుంచి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఎందుకు గుర్తొచ్చారు నాకంటే మిమ్మల్ని చూస్తేనే గుర్తొచ్చారు నాకు. ఏం లేదమ్మా, అంటే నా కోరిక ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతని కోరిక ఏంటంటే, అతను 16-17 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక 5,000 రూపాయలు సంపాదించే ఉద్యోగం వస్తే అద్భుతం అనుకునేవాడు. 5,000 రూపాయలు. మా నాగబాబు అన్నయ్య లాయర్గా చదువుతూ ఉండేవాడు, లా చదువుతూ ఉండేవాడు. నాకు మా నాన్నని కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన వ్యక్తి. నేను కనీసం ఒక ఎస్ఐగా చదువుదాం అనుకుని ఎస్ఐగా ప్రారంభిద్దాం అనుకున్నాను. మా నాన్న కోరిక అది. కనీసం నేను ఒక డిఎస్పీగా రిటైర్డ్ అవుతాను ఆయన కోరిక. అంటే మాకు ఊహించుకోండి, మా మ్యాక్సిమం థాట్ అంతే, అంతకుమించి లేవు మాకు. మా అన్నయ్య గారు యాక్టర్ అయినా కానీ నేను ఊహించుకోలే. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిలో ఏ ప్రతిభ ఉంది, ఎంత శక్తి ఉంది, ఎవరు అంచనా వేయలేవు. మనం అంచనా వేయాల్సింది ఒక 5 లక్షల మంది వాలంటీర్లకి 5,000 జీతాలు ఇచ్చేసి వదిలేశారు. కానీ నేనైతే 5 లక్షల మంది యువతకి నేను ఏం అడుగుతానంటే, నాన్న మీకు ఏం శక్తి ఉంది, నీకు అభిరుచి ఏముంది, నీకు ఏమి నేర్చుకోవాలనుంది, నీకు ఏమవ్వాలనుంది, నీకు ఎలాంటి స్కిల్ డెవలప్ చేస్తే నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇస్తావు. నువ్వు నాకు ఊడిగం చేయడం కాదమ్మా, నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి అవ్వాలంటే నీకేం కావాలి? ఈ ప్రశ్నలు అయితే నేను అడుగుతాను. 5,000 ఇచ్చి వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెట్టుకోను. ఎంతసేపు ఆడపడుచుల్ని మీరు వంటింటికే పరిమితం అవ్వండి అని చెప్పను. మీరు బయటికి రావాలి. ఇక్కడున్న ఒక్కొక్క ఆడపడుచు, చూసే ఆడపడుచు 10 మందికి, 25 మందికి, 100 మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అంటే వాళ్ళలో సమర్థతని గుర్తించాలి, ప్రతిభని గుర్తించాలి. ప్రతిభని గుర్తించాలి అంటే వాళ్ళు తెలియ మాట్లాడాలి. నువ్వు గణాంకాలు చెప్తా ఉన్నావు, ఒక ఇంట్లో ఒక వీధిలో ఎంతమంది ఉన్నారని చెప్తున్నావు. అసలు మీకు ఏం కావాలి, మీ అభిరుచి ఏం కావాలి? ఒకరోజు చిరంజీవి గారు పిలిచి నన్ను అడిగారు, నీకేం అవ్వాలందరా అంటే, నాకేం తెలియదు, నాకేం లేదన్నా మ్యాక్సిమం నేను కూర్చొని చిన్న పని చేసుకోవాలందంటే, మేబీ మన ప్రతిభ మనకు తెలియదేమో. ఆయన తిట్టి నన్ను ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించారు. యాక్టింగ్ ట్రైనింగ్ పంపిస్తే నాకు తెలియదు, సిగ్గు నాకు. ఆయన నన్ను తిట్టి పంపిస్తే యాక్టింగ్ ట్రైనింగ్ నేర్చుకున్నా. ఈ రోజున సభలు స్పీచ్లు ఇవ్వగలుగుతాను ఇంతమంది మధ్య. ఇదే సుస్వాగతం షూటింగ్కి బస్సు మీద వైజాగ్ జగదాంబ సెంటర్లో కమ్ 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 వెల్కమ్ పలికిన డ్యాన్స్ వేయమంటే చచ్చిపోయాను ఆ రోజు. మా ఉదిరికి చెప్పేశాను, నేను ఇంకెప్పుడు సినిమాలు యాక్ట్ చేయను. అంత సిగ్గు. అలాంటి నన్ను ఒక స్కిల్ నేర్పిస్తే నేను తర్వాత ఎప్పుడు లెర్నింగ్ మైండ్ సెట్లో ఉంటాను, నేర్చుకునే మైండ్ సెట్లో ఉంటాను. నేను నేర్చుకున్న తర్వాత ఎంతమంది కొత్త డైరెక్టర్లను తీసుకొచ్చాను, వకీల్ సాబ్తో సహా. అంతకుముందు ఒక సినిమా చేశారు.